IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఒకరిని చూసి బొట్లు పెట్టకోకుండా అంతా నా వాళ్ళే, అందరూ నా వాళ్ళే అనుకునేవాడే అసలైన నాయకుడు. చిన్నోళ్ళకి చిన్నోడు, పెద్దోళ్ళకి పెద్దోళ్ళలాగా ఉండాలా. అందరూ అటు ఉండలేరు, కానీ కొంతమంది మాత్రం జనాన్ని చూస్తానే ప్రేమతో పలకరిస్తూ అంటారు, వాళ్ళ కష్టాలు అడిగి తెలుసుకుంటా అంటారు. అటనే ఈ మధ్య రాహుల్ గాంధీ గారు యాడ ఏ సామాన్యుడు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇదిగో అప్పుడప్పుడు వాళ్ళకి సర్ప్రైజులు కూడా ఇస్తాడు. ఈ నడమ ఆ పని ఈ పని అని ఏం లేదు, కంటికి ఏ పని కనిపించినా నేర్చుకుంటున్నాడు చెయ్యి పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సారు. లారీ నడుపుడు కాడ నుంచి తాపీ పని దాకా ఇప్పటికే చాలా పనులు నేర్చుకున్నాడు. అట్లనే మొన్న అమిత్ షా సార్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని సారు మీద కేసు బుక్ అయితే గా కేసు పని మీద కోర్టుకు పోత యూపీలో ఉన్న సుల్తాన్పూర్ లో ఓ చెప్పులు కుట్టే మనిషిని కలిసిండు సారు. అందరు చూసే ఉంటారు, చెప్పులు కుట్టేట ఆయనతోని బాగా సేపే మాట్లాడిండు. దినాం పైసలు ఎన్ని వస్తాయి, ఎన్ని చెప్పులు కుడతావు అని మాట్లాడుకుంటేనే చెప్పులు కుట్టుడు ఎట్లనో తాను కూడా ఓ మలక నేర్చుకున్నాడు. గట్లనే ఎన్నొద్దులని చేతులతోని చెప్పులు కుడతావు, నీ కొరకు ఓ మంచి మిషన్ పంపిస్తానని హామీ ఇచ్చిండట సారు. అట్లా ఇక శనివారం నాడుగా చెప్పులు కుట్టుకునే రాము చేత అనే అన్నకు కుట్టు మిషన్ అందింది. రాహుల్ సారు చేసిన సాయానికి మస్తు మెచ్చుకున్నాడటగా అన్న. అట్లనే చెయ్యి పార్టీలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ గుట్లే రాహుల్ సారు మనసు పెద్దదని గొప్పగా చెప్పుకుంటారు. స్టేజ్ మీదకి ఎక్కి మైకుల ముంగట ముచ్చట్లు చెప్తే ఈయననికే మంచిగానే ఉంటది, గాని ఆపది సాపతి ఎట్లా ఎరకైతుంది. తోటోని లెక్క పక్క పోయింటి కూకొని మాట్లాడితేనే కదా కష్టమేందో సుఖమేందో తెలిసేది. అందుకే రాహుల్ సారు సందు దొరికితే చాలు మందిల వాడి తిరుగుతున్నాడు. వాళ్ళు వీళ్ళని కాదు, అందరి మంచి చెడు అడిగి తెలుసుకుంటున్నాడు. మంచి ముచ్చటనే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.